హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ధనంజయ్. నేటి ప్రపంచం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ఇంటి వద్ద మంటలు వ్యాపించిన ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అగ్ని ప్రమాదం జరిగిన రోజును సీసీ ఫుటేజ్లు ఇవ్వాలంటూ వైసీపీ కార్యాలయానికి నోటీసులు పంపారు. ప్రమాదవశత్తు మంటలు అంటుకున్నాయా లేక ఎవరైనా కావాలనే చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీశైలంలో శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివారి దేవస్థానంలో ఈవేళ స్వామివారి స్వర్ణ రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆరుద్ర నక్షత్ర సందర్భంగా బంగార రథంపై ఆలయ మాడవీధుల్లో స్వామివారి అమ్మవారు వ్యవహరించారు. కాశీకోట మండలం అట్టాడి వీధికి చెందిన అట్టాడ ఝాన్సీ అనకాపల్లి డీఎస్పీ కార్యాలయంలో హోంగార్డుగా నిధులు నిర్వహిస్తుంది. కుటుంబ కలహాల కారణంగా గత శుక్రవారం తన కొడుకు కార్తిక్ దినేష్తో ఇంటి నుంచి వెళ్ళిపోయింది. ఏలూరు కెనాల్లో కొడుకుతో పాటు తను కూడా ఆత్మహత్య చేసుకుంది. ఏలూరు కెనాల్లో వీరు మృతదేహాలు లభ్యమయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని ఝాన్సీ భర్త అయిన అచ్యుతరావుని విచారిస్తున్నారు. జగన్ పాలనలో జల వనరుల శాఖను విధ్వంసం చేశారని మంత్రి నిమ్మల రామనాయుడు ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి గోదావరి ఏటిగట్టు పనులను మంత్రి నిర్మల పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్వహణ సరిగా లేక ఏటిగట్లు బలహీనంగా మారి ప్రమాదకరంగా తయారయ్యాయని అన్నారు. గత ప్రభుత్వం 386 మంది ఇరిగేషన్ శాఖ ఉద్యోగులపై కేసులు పెట్టిందన్నారు. ఆ కేసుల నుంచి వారిని విముక్తి చేశామని తెలిపారు. రోడ్డు ప్రమాదంలో యశ్వంత్ అనే డాక్టర్ నర్సింగ్ పిఎస్ పరిధిలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. యశ్వంత్తో పాటు డాక్టర్ నంగి భూమిక కూడా ఉన్నారు. అయితే ఈ భూమిక తీవ్రంగా గాయపడ్డారు. భూమిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో బ్రెయిన్ డెడ్ గురైంది. భూమిక ఇక లేదని ఆమె కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే బ్రెయిన్ డెడ్ అయిన భూమిక శరీరంలో ఉన్న అవయవాలను దానం చేసేలా తన కుటుంబ సభ్యులకు ఒప్పించిన జీవన్ దాసు కుటుంబ సభ్యుల అంగీకారంతో ఆమె గుండె, లివర్, లంగ్స్, కిడ్నీలను దానం చేశారు. దీంతో చనిపోతూ కూడా ఆ వైద్యురాలు భూమిక 5కి ప్రాణం పోసింది. వైసీపీ మాజీ మంత్రి విడుదల రజనీపై అవినీతి లెక్కలను బయటకు తీస్తామని చిలకలూరుపేట ఎమ్మెల్యే పత్తిపేట పుల్లారావు హెచ్చరించారు. తనపై విడుదల రజనీ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించి ఎన్నికలు జరిగిన 7 నెలల తర్వాత నియోజకవర్గానికి వచ్చి ఎట్లాంటి మాట్లాడుచున్నావు అంటూ ఘాటుగా ప్రశ్నించారు. గుంటూరు సీటు కేటాయించగానే నీవు అక్కడికి పారిపోయావు. మీ ఫ్యామిలీ ఎక్కడెక్కడ ఏమేమి చేశారో అన్నీ బయటికి లాగుతా, కబ్జా చేసిన భూములన్నీ బయటికి లాగుతానని మాజీ మంత్రి రజనీపై ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ధ్వజమెత్తారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో సాయి సాధన చిట్ ఫండ్ కంపెనీ ప్రజలను మోసం చేసి బోర్డు తిప్పేసింది. స్థానికుల నుండి సుమారు 100 కోట్లకు పైగా చిట్లు కట్టించుకుని పరారైన చిట్టుల యజమాని పలగాడ పుల్లారావు తమకు న్యాయం చేయాలని బాధితులంతా కలిసి ఎమ్మెల్యే అరవింద్ బాబును మొరపెట్టుకున్నారు. ఏపీలో మళ్లీ ఉనికిని చాటుకునేందుకు వైసీపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తుందా? ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టేసిందా? ఓవైపు నేతలు వెళ్ళిపోతుంటే మరోవైపు ఏపీ కాంగ్రెస్ నేతలతో జగన్ రాయబారం చేస్తున్నారా? బెంగళూరు వేదికగా చర్చలు కొంతవరకు ఫలితాలను ఇస్తున్నాయా? జగన్ చేస్తున్న ప్రయత్నాలు దాదాపు ఒక కొలికు వచ్చినట్టేనా అంటే అవుననే సాంకేతికాలు బలంగా వినిపిస్తున్నాయి. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి బాగోలేదని, అందుకే 2.0 అంటూ ఊహల్లో బతుకుతున్నారని బీజేపీ నాయకుడు విష్ణుకుమార్ రాజు ఎద్దేవా చేశారు. కేంద్రంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, రాష్ట్రంలో వైసీపీ జగన్ అధ్యక్షుడిగా ఉన్నంతకాలం కూటమి ప్రభుత్వానికి డోకా లేదన్నారు. జగన్ 2.0 మాటలు సినిమాలుగా సరిపోతాయని, నిజ జీవితంలో జరగవని ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో అధికార మార్పిడి సహజమని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై వైసీపీ నేత మాజీ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో గత సీఎం చంద్రబాబుకు గుర్తుందా అని ప్రశ్నించారు. రాజకీయ అవకాశాల కోసం రంగులు మార్చడంలో చంద్రబాబు ఊసరవెల్లిని మించిపోయారని మాజీ మంత్రి కన్నబాబు విమర్శించారు. కోనసీమ జిల్లా కొత్తపేటలో సత్య సూర్య బ్యాంకర్స్ 20 కోట్ల టోకరా పెట్టింది ఖాతాదారులకు. సంస్థ యజమాని గుట్టుచప్పుడు కాకుండా నగలతో ఉడాయించాడు. 4 రోజుల క్రితం జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డిపాజిట్దారులు, నగలు తాకడ పెట్టిన వినియోగదారులు లబోదిబ్బోమంటూ శ్రీకాకుళపు రాము, ఆయనతో పాటు కూర్మదాస్, హేమంత్ వాటాదారులుగా సంస్థని ప్రారంభించారు. పలు గ్రామానికి చెందిన ప్రజలు సంస్థలో డిపాజిట్లు చేయగా నగలు కూడా తాకట్టు పెట్టారు. ప్రజలను మోసం చేసి బోర్డు తిప్పేశారు. మరింత సమాచారం కోసం మా ఛానల్ని వీక్షించండి. ఇట్లు మీ ధనంజయ్, నేటి ప్రపంచం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.